దేవుడు అంటున్నాడు, నానా నువ్వు బ్రతకాలంటే నన్ను ప్రేమించరా అని చెప్తున్నాడు. నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతో పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. అవునండి, ఆల్రెడీ ఒకళ్ళ మీద మనం ప్రేమ కలిగి ఉన్నాం అనుకో, ఇంకొకరికి ఆ ప్రేమనివ్వలేం. ఆల్రెడీ ఒక ఆయన్ని మనం ప్రేమిస్తున్నాం అనుకో, ఇంకొక ఆయన్ని అదే ప్రేమలో తీసుకొచ్చి కూర్చోబెట్టలేం. ఈ లోకంలో ఎవరిని నమ్మటానికి లేదురా, కాబట్టి నువ్వు నన్ను ప్రేమించరా. నేను నిన్నెన్నడూ మోసం చేయను. నా ప్రేమలో మోసం లేదు, నా ప్రేమలో స్వార్థం లేదు. వింటున్నారా? నా ప్రేమలో డంబం లేదు, నా ప్రేమలో అసూయ లేదు, నా ప్రేమలో కక్ష లేదు, నా ప్రేమలో ప్రతిఫల ఆపేక్ష లేదు. కాబట్టి నువ్వు నన్ను ప్రేమించు. నీ గుండెలో నన్ను పెట్టుకో, నీ హృదయంలో నన్ను పెట్టుకో. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నువ్వు బ్రతుకుతావు. ఆమేన్. పాపాన్ని విడిచావు. ఇదివరకు పాపాన్ని ప్రేమించావు కాబట్టి పాపం చేశావు. ఇప్పుడు మరి పాపాన్ని విడిచావు ఎందుకు? బ్రతకాలని. మరి పాపాన్ని విడిచినటువంటి నీవు మరలా పాపంలోనికి వెళ్లకుండా ఉండాలంటే ప్రభువుని ప్రేమించాలి. ఎందుకు? ఇక అది నిన్ను ఆకర్షించుకోలేదు. ఆల్రెడీ నీ మనసును ఇంకో ఆయనకి ఇచ్చేసావు. ఆల్రెడీ నీ హృదయంలో చోటు ఇంకో ఆయనకి ఇచ్చేసావు. అంతగా ఆయన అన్నాడు ఏమని? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, అంటే నీ హృదయం అంతటితో. హృదయంలో సగం ప్లేస్ ఇస్తున్నారు కొంతమంది, హృదయంలో ఆదివారం మాత్రమే ప్లేస్ ఇస్తున్నారు కొంతమంది. అలా కాదు, నీ పూర్ణ హృదయముతో నన్ను ప్రేమించు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నువ్వు పాపం చేయలేవు. నువ్వు వదిలిపెట్టావు ఓకే, కానీ ఏం చేయట్లేదు తెలుసా? ప్రభువుని ప్రేమించట్లా. కాబట్టి మళ్ళా వాటి చేత మరులు కొల్పబడే అవకాశం ఉంటుంది. వీటి చేత? ఈ లోక సంబంధమైన పాపం చేత. కానీ ప్రభు ఏం చెప్తున్నాడయ్యా అంటే, నాన్న వదిలిపెట్టావుగా, మరి నువ్వు బ్రతకాలి అని అంటే నీవు బ్రతుకుటకై నీ దేవుడైన యెహోవాను ప్రేమించు.